ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనాలు. ప్రార్థన ఎలా చేయాలో ఇవాళ నేర్చుకుందాం. ఆ ప్రార్థన చేయటానికి మనం ఇష్టపడదాం. బైబిల్ గ్రంథంలో ప్రార్థన మెలకువగలిగి చేయాలని యేసుప్రభు చెప్పాడు. యేసుప్రభు శిష్యులందరూ నిద్రపోతున్నప్పుడు వారిని లేపి మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకువగలిగి ప్రార్థన చేయమని చెప్పాడు. ఈ సాయంకాల సమయంలో మీలో శోధనున్నా, మీలో శ్రమ, మీలో వేదనున్నా మీరు లేచి ప్రార్థన చేయగలిగితే వాటి నుండి మీరు తప్పించబడగలుగుతారు, కాపాడబడగలుగుతారు. అదేవిధంగా బైబిల్ చెప్తా ఉంది, ప్రార్థన ఎలా చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో ఏలియా మీ వంటి స్వభావం కలిగిన మనుషుడే అయినను ఆయన ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిపించబడినట్లుగా, వర్షం ఆగిపోయినట్లుగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో, నీ బ్రతుకులో అన్నీ కోల్పోయి, అన్నీ పోగొట్టుకొని, అన్ని విషయాల్లో కూడా అప్పులు బాధలై, అప్పుల యొక్క సమస్యల చేత నీవు కృంగిపోతున్న ఈ పరిస్థితుల్లో ఏలియా వలె ఆసక్తితో ప్రార్థన చేయగలిగితే అద్భుతాలు నీ జీవితంలో దేవుడు నేడే ప్రారంభిస్తూ ఉన్నాడు, నేడే జరిగిస్తూ ఉన్నాడు, నేడే చూడబోతా ఉన్నావు, నేడే అనుభవించబోతా ఉన్నావు. అందుచేత ప్రార్థన ఆసక్తితో మనం చేద్దాం. మూడవదిగా ప్రార్థన ఎలా చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. మనం ఈ లోకములో భోజనము, అలాగే ఈ లోకములో స్నానం, ఈ లోకములో వస్త్రాలు, ఈ లోకములో అన్నీ కూడా ఎడతెగక జరిగిస్తూ మనం నడిపించబడతా ఉన్నాం. ప్రార్థన విషయంలో మాత్రమే ఒక రోజుకు 5 నిమిషాలు చేయలేకపోతున్నాం, లేక వారంలో ఒక రోజు చేయలేకపోతా ఉన్నాం. జీవితంలో ప్రార్థన అనేది నేర్చుకోలేకపోతా ఉన్నాం. అందుచేత అపొస్తలుల కార్యాల్లో ఆత్మచేత నింపబడిన వాడే, అభిషేకించబడిన వాడే పేతురు లేచి తన ప్రజలకు చెప్తున్న ఒక గొప్ప మాట ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రార్థన జీవితంలో గొప్ప కార్యాలని దేవుడు నీకు చేయబోతా ఉన్నాడు. అవి నీ జీవితంలో పొందబోతా ఉన్నావు. అందుచేత ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాం, తెలుసుకున్నాం. ఆ విధంగా నడుచుకొని, ఆ విధంగా జీవించి ఈ మేలులన్నీ పొందుకోవాలని ప్రభు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాం.